హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు రవికిషోర్, నేను ఉండేది మంచిర్యాల. ఈ హర్ష సాయి పేరు మీద కొంతమంది ఫేక్ ఐడియాలు క్రియేట్ చేస్తారు. ఆ ఫేక్ ఐడియాల వలన చాలామంది మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నాకు కూడా ఇవాళ అలాంటిది వస్తే నేను దాన్ని అడిగిన, నువ్వు హర్ష సాయి కాదురా బాబు, హర్ష సాయి ఇట్లా పెట్టాడు అని చెప్పేసి నేను అడిగితే, వాడు నీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి అడిగితే నేను 5,000 పెడితే వాడు 50,000 కొట్టినా అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. నాకు 50,000 కొడితే మన నా ఫోన్పేకి మెసేజ్ రావాలి కదా, ఎందుకు రాలేదురా అని అడిగితే, లేదు నీ అకౌంట్ పంపిస్తేనేది అది కూడా అందులోనే ఉంటుంది కదా. వాడు పంపపోగా జిఎస్టీ అంట, జిఎస్టీ 2,500 జిఎస్టీ పంపించాలంట. ఇగో ఇట్లా జనాన్ని మోసం చేసి డబ్బులు కూడా కట్టుకుంటారు. దయచేసి ఇలాంటి వాటికి ఎవరు కూడా మోసపోకండి. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఇలాగనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, అటు చందన్ ఉన్నాడు, ఇటు పోతే ఇంకో 4-5 ఉన్నారు మనకు మంచిగా ఇట్లా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కాకుండా కూడా ఇలాంటి మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలాంటివి అన్నీ నమ్మి జనాలు మోసపోవద్దని చెప్పేసి మీ అందరికీ నా తరపున చెప్పదలుచుకున్న ఈ విషయం చెప్తున్నా. దయచేసి ప్రతి ఒక్కదాన్ని ఏ టైం మీ అకౌంట్ నెంబర్లు కానీ ఇవ్వకండి. దయచేసి ఇలాంటి ఇంకోసారి దీనికి ఏదైనా ఉంటే మీ వాట్సాప్ నెంబర్ ఖచ్చితంగా వాళ్ళు కలుస్తారు. కలిసినప్పుడు మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానీ సైబర్ క్రైమ్ కానీ మీరు పెట్టవచ్చు. నేను కూడా పెడదామనుకుంటున్నాను, ఇలా కంపల్సరీ పెడతా. హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు రవికిషోర్, నేను ఉండేది మంచిర్యాల. ఈ హర్ష సాయి పేరు మీద కొంతమంది ఫేక్ ఐడియాలు క్రియేట్ చేస్తారు. ఆ ఫేక్ ఐడియాల వలన చాలామంది మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నాకు కూడా ఇవాళ అలాంటిది వస్తే నేను దాన్ని అడిగిన, నువ్వు హర్ష సాయి కాదురా బాబు, హర్ష సాయి ఇట్లా పెట్టాడు అని చెప్పేసి నేను అడిగితే, వాడు నీకు ఎంత అమౌంట్ కావాలని చెప్పేసి అడిగితే నేను 5,000 పెడితే వాడు 50,000 కొట్టినా అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. నాకు 50,000 కొడితే మన నా ఫోన్పేకి మెసేజ్ రావాలి కదా, ఎందుకు రాలేదురా అని అడిగితే, లేదు నీ అకౌంట్ పంపిస్తేనేది అది కూడా అందులోనే ఉంటుంది కదా. వాడు పంపపోగా జిఎస్టీ అంట, జిఎస్టీ 2,500 జిఎస్టీ పంపించాలంట. ఇగో ఇట్లా జనాన్ని మోసం చేసి డబ్బులు కూడా కట్టుకుంటారు. దయచేసి ఇలాంటి వాటికి ఎవరు కూడా మోసపోకండి. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు ఇలాగనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, అటు చందన్ ఉన్నాడు, ఇటు పోతే ఇంకో 4-5 ఉన్నారు మనకు